10th కంప్లీట్ చేసిన వాళ్ళకు ఆర్ఆర్బి నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి ఐటీఐ అయితే అవసరం లేదు, ఐటీఐ మ్యాండేటరీ కాదు. ఇక 10th పాస్ అయిన వాళ్ళు మొత్తం అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు వచ్చేసి మనకు 32,438 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ముందుగా అయితే మనం జాబ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. జాబ్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలనేది నేను లైవ్ లో అప్లై చేసి మీకు చూపిస్తాను. మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనం డెస్క్టాప్ కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ముందైతే ఇప్పుడు ఈ జాబ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ముందుగా మనము భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్వైర్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నుండి మనకు మొత్తం మన ఇండియన్ వైడ్ గా అంటే దేశవ్యాప్తంగా మనకు రైల్వే జోన్లలో 32,438 గ్రూప్ డి పోస్టులకైతే ఈ రోజు నుంచి మనము అప్లై చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది. మనం ఇప్పుడు వెబ్సైట్ లైవ్ లో మనము అప్లై చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు అప్లై చేసుకునే దానికి మనం అయితే చూద్దాం వీడియోలో. ఫిబ్రవరి దీనికైతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 22 వరకు మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మనకు ఉండే పోస్టులు వచ్చేసి పాయింట్స్ మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్, మళ్ళీ అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, ఇలా మిగతా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి 10వ తరగతి చదివి ఉంటే చాలు. ఇంకా టెక్నికల్ ఉద్యోగాలు న్యాక్ లేదా ఐటీఐ కలిగి ఉన్నా కూడా సరిపోతుంది. ఇవి అడిషనల్ క్వాలిఫికేషన్స్. ఇక 10th ఉన్నా కూడా సరిపోతుంది. దీనికి జనవరి 1, 2025 నాటికి 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎవరైతే జనవరి 1, 2025 నాటికి 18 నుండి 36 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఇక తర్వాత వచ్చేసి మనకు ఈ దక్షిణ మధ్య రైలులో మొత్తం 1642 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనకు ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అంటే మనకు కంప్యూటర్ లోనే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మనకు వాళ్ళు కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ల ఆధారంగా మనల్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. తర్వాత కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మొత్తం 100 మార్కులు అయితే ఉంటాయి. ఈ ఒక్కొక్క మార్కుకు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ విభాగం నుంచి 30 ప్రశ్నలు అయితే వస్తాయి. తర్వాత జనరల్ సైన్స్, గణితం తర్వాత విభాగాల నుంచి 25 ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 20 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం 90 నిమిషాల్లో పరీక్ష అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1, అంటే ఏదైతే మనము రాంగ్ మిస్టేక్స్ చేస్తుంటాం కదా, రాంగ్ ఆన్సర్స్ పెడితే 1/3 వంతు మార్కులు అయితే నెగిటివ్ మార్కులు కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ముందుగా మీరైతే మొబైల్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక మీరు ఇలా ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, 22/1/2025 అని చెప్పేసి. ఇందులో మనకు ఇక్కడ 23 అంటే ఇక్కడ అప్లై హియర్ అని ఉండేదా, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్లు మీకు చూపిస్తుంది ఇక్కడ స్క్రీన్. మీరు ఇక్కడ పైన చూడొచ్చు, స్టార్టింగ్ లోనే మనకు అప్లై నౌ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆ అప్లై నౌ పైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆల్రెడీ అకౌంట్ అయితే లేదు కాబట్టి మనము కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి పైన క్రియేట్ అన్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఉంది కదా, అక్కడ మనము సెలెక్ట్ చేసుకొని ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫుల్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత రీ ఎంటర్ దగ్గర మళ్ళీ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు నేమ్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా మధ్యలో అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు మధ్యలో ఏమైనా స్టార్టింగ్ లో పెట్టుకున్న నేమ్ కాకుండా మళ్ళీ నేమ్ పెట్టుకుని ఉంటే దాన్ని ఇక్కడ నేమ్ పెట్టి ఉంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ని మళ్ళీ రీ ఎంటర్ చేయండి. దీన్ని మీరు మీ మొబైల్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రీసెలెక్ట్ జెండర్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత రీసెలెక్ట్ జెండర్ పైన కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రీ ఎంటర్ దగ్గర ఫాదర్ నేమ్ ని, అలాగే మదర్ నేమ్ ని, మళ్ళీ రీ ఎంటర్ దగ్గర మదర్ నేమ్ ని సెలెక్ట్ చేయండి, అంటే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద చూడొచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, దానిపైన అయితే వెంటనే క్లిక్ చేయొద్దండి. తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అన్నిటినీ ఒకేసారి జనరేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత మీరు జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసే ముందు ఇక్కడ హియర్ బై అని ఉంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. దానిపైన అయితే టిక్ చేసిన తర్వాతనే మీరు ఆధార్ ని ఓటీపీ అయితే సెండ్ చేయండి, లేకపోతే మీకు ఓటీపీ సెండ్ అవ్వదు. అది ఓటీపీ రిమార్క్ చూపిస్తుంటుంది. సో మూడింటిని ఒకేసారి ఓటీపీ అయితే సెండ్ చేయండి. మీ మెయిల్ ఐడికి మొబైల్ నంబర్ కి ఈ విధంగా అయితే ఓటీపీలు వస్తాయి. ఇలా ఓటీపీలని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆధార్ నంబర్ కి వచ్చిన ఓటీపీని కూడా, అంటే ఆధార్ కి వచ్చిన ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పైన అయితే క్లిక్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా ఎప్పుడు చూపిస్తుంది అంటే మీకు ఆధార్ డీటెయిల్స్ ఏమైనా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కి ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ కి ఏమైనా కొంచెం డిఫరెన్స్ ఉంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ప్లీజ్ ఎంటర్ వై యువర్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాట్రికులేషన్ అని చూపిస్తుంది. అంటే మీరు ఏ రీజన్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ ఒక ఎంటర్ చేసిన తర్వాత అలాగే స్మాల్ లెటర్స్ తర్వాత వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ ఏదైనా ఒక @ కానీ హ్యాష్ కానీ ఇలా ఏదో ఒకటి బ్రాకెట్ కానీ ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక నంబర్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అయితే మీరు పాస్వర్డ్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని మీకు ప్రీవ్యూ చూపిస్తాయి. ఒకసారి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే నెక్స్ట్ మీకు ఇలా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇందాక క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ని అలాగే మీరు ఇచ్చిన మెయిల్ ఐడి కానీ లేదంటే మొబైల్ నంబర్ ని కానీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబో అని ఉంది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబో అని ఉంది కదా, దీంట్లో ఒక టిక్ మార్క్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ పైన అయితే లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అని ఒక ఆప్షన్ పైన కూడా ఉంటుంది. మీరు ఇక్కడ కింద కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సెలెక్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇందులో మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన అయితే క్లిక్ చేయండి. సెలెక్ట్ ద ఆర్ఆర్బి ఫర్ విచ్ యూ విష్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎక్కడ అంటే లొకేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అదైతే లొకేషన్ అయితే చూపిస్తుంది. తర్వాత దానిపైన నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇందాక మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అంటే అప్లికేషన్ మనకు లేనప్పుడు మనము క్రియేట్ చేసుకోవడానికి మొదట్లో పాస్వర్డ్ అవన్నీ క్రియేట్ చేసుకున్నాం కదా, అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. రీచెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే మనము తర్వాత మెరిచువల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెరిచువల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రిలీజియన్ ని తర్వాత మదర్ టంగ్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్ లో ఉండాలి అని అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మనెంట్ విజిబుల్ అంటే మీకు ఐడెంటిఫికేషన్ మార్క్ మీకు మోల్స్ కానీ అలాంటివి అయితే ఇక్కడ రెండిట్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీకు కమ్యూనిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పోస్టల్ అడ్రస్ అయితే వస్తుంది. పోస్టల్ అడ్రస్ కింద మీరు అయితే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ అడ్రస్ మొత్తం ఇక్కడ టైప్ చేసేసేయండి. అడ్రస్ ని ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ప్రెసెంట్ నియరెస్ట్ సిటీ ఏదైనా మీకు దగ్గరలో ఉన్న సిటీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ పైన అయితే ఒక టిక్ చేసేయండి. డబుల్ టిక్ ఇక్కడ టిక్ చేస్తే మనకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు ఏదైనా వర్క్ ఎక్స్ సర్వీస్ మెన్ గా ఏదైనా వర్క్ చేసింటే అక్కడ ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా డిజబిలిటీస్ ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆర్యూ అని ఈబీసీ సర్టిఫికేట్ అంటే మీకు సర్టిఫికేట్ ఉంటే అక్కడ ఉందని లేకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత ఆర్యూ ఎంప్లాయ్ అంటే ఇక్కడ మీరు ఇంతకు ముందు ఏమైనా రైల్వేలో ఎంప్లాయీగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ రైల్వేలో ఏదైనా కోర్సు కంప్లీట్ చేసి ఉంటే ఎన్ఏసీలో కానీ ఎన్సీవీటీలో కానీ ఇలా దాన్ని కూడా మీరు ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు కింద బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఏదైనా ఒక రీజన్ తో మీరు ఎగ్జామ్ రాయకపోయినా లేదంటే ఇలాంటి ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీకు అమౌంట్ అయితే రీఫండ్ చేస్తారు. అలా రీఫండ్ చేయడానికి మీ అకౌంట్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ అకౌంట్ హోల్డర్ నేమ్ ని మీ బ్యాంక్ లో ఏదైతే నేమ్ ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత రీఫండ్ బ్యాంక్ అకౌంట్ ని ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ ని కన్ఫర్మేషన్ గా మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి.
ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అంటే మీరు మీ బ్యాంక్ ఏది అనేది ఇక్కడ నేమ్ డిస్ప్లే అవుతుంది. అలాగే మీ బ్యాంక్ అడ్రస్ ఎక్కడ ఉంది అనేది పిన్ కోడ్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ అవుతుంది. తర్వాత వెంటనే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మీకు ఇలా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. క్వాలిఫికేషన్ అయితే మీ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫోటో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో వచ్చేసి కంపల్సరీ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. బ్లూ కలర్ లో కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అదైతే తీసుకోవడం లేదు. ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఆ ఫోటో కూడా మీకు 100 KB లోపే ఉండాలి. 50 నుంచి 100 KB వరకు అయితే ఫోటో సైజ్ ఉండాలి. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒకవేళ వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే వైట్ బ్యాక్గ్రౌండ్ ని క్రియేట్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ ని కూడా మీరు 50 KB వరకు అంటే మీరు ఒక వైట్ పేపర్ పైన మీ సైన్ అయితే చేయండి. సైన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇది కేబీలో వచ్చేసి 30 KB నుండి అంటే మినిమం 30 KB నుండి మాక్సిమం వచ్చేసి 50 KB వరకు అయితే ఉండాలి. మనకు మినిమం 30 to 50 వరకు అంటే 50 దాటకూడదు. మనకు 50 KB లోపు ఉంటే మాత్రమే ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఫోటో వచ్చేసి 100 KB లోపు ఉండాలి. ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కేబీ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మీరు మొబైల్లో కేబీ అడ్జస్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు ప్రీవ్యూ ఆప్షన్ అయితే అడుగుతుంది. మీరు మొత్తం ప్రీవ్యూ పైన క్లిక్ చేస్తే మీరు ఇంతవరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. వాటన్నిటిని మీరైతే చూసుకొని సెలెక్ట్ అంటే కరెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. మీకు ఏవైనా డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయని ఈ ప్రీవ్యూలో చూపిస్తే మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ పైన క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసుకోండి, మళ్ళీ రీ ఎంటర్ చేసుకోండి డీటెయిల్స్ ని. తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ ఆప్షన్ దగ్గర మీరు ఓబీసీ వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా SC ST కానీ ఇలా ట్రాన్స్జెండర్స్ కానీ ఇలాంటి వాళ్ళైతే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు యూపీఐ యాప్ ద్వారా కానీ లేదంటే మీరు కార్డ్స్ ద్వారా కానీ పే చేసుకోవచ్చు. తర్వాత మీరు అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్తే మీకు అప్లికేషన్ అయిపోయింది అన్నట్లుగా మీరు అప్లికేషన్ హిస్టరీలో అయితే చూపిస్తుంది. తర్వాత పే నౌ పైన అంటే అమౌంట్ పే చేయకపోతే పే నౌ పైన క్లిక్ చేసి మీరు పే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సింపుల్ గా మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు.